ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 18 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన కృపాక్షేమములతో మిమ్మలను నింపగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మంచి స్నేహితుడు. మిమ్మల్ని చేయి పట్టుకొని అద్భుతంగా నడిపించగలిగిన మహోన్నతమైనటువంటి కృప కలిగినటువంటి వాడు. ఆయనను మీరు ఎల్లప్పుడూ ప్రేమించండి. ఆయనతో మీరు సహవాసం చేయండి. నిశ్చయముగా మీరు నడవలసినటువంటి త్రోవలో చక్కగా నడిపించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులతో మాట్లాడడంలో అనేక విధానాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నటువంటి విధానాల్లో ఒక విధానం ఏమిటంటే, ఆయన కలల ద్వారా మాట్లాడతారు. యోసేపు కాలంలో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోతో దేవుడు మాట్లాడాడు. అది ఒక కల ద్వారా. అతడు అద్భుతమైన కలగన్నాడు. ఆ కలలో దేవుడు తాను ఏం చేయబోతున్నాడో అనే విషయాన్ని చాలా తేటగా ఒక అన్యుడైనటువంటి రాజుకి తన సంకల్పాన్ని, తన ఉద్దేశాలని స్పష్టంగా తెలియచేశాడు. ఆ కల భావాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఆనాటి ప్రపంచంలో ఏ శకునగాండ్రు కానీ, జ్యోతిష్కులు కానీ, గారడి విద్య కలిగినటువంటి వారు కానీ, జ్ఞానులు కానీ ఎవరు లేరు. ఒక చెరసాలలో ఉన్నటువంటి యువకుడు ఆ కలకు భావం చెప్పడానికి రప్పించబడ్డాడు. ఆ యువకుడి పేరు యోసేపు. యోసేపు ఫరో యొక్క ఆ కలను విన్న తర్వాత అతడు దానికి భావం చెబుతూ ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో దానిని మీకు ముందుగా బయలుపరిచాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పాన్ని యోసేపు ఫరో రాజుకి వివరిస్తున్నాడు. దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఆ ప్రజల కోసం ఏం జరిగించబోతున్నాడు, ఇదంతా కూడా ఆ కల ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఒక అన్యుడైనటువంటి రాజుతో దేవుడు ఎలా వ్యవహరించాడో మీకు అర్థమవుతుంది కదూ. జరగబోతున్నటువంటి విషయాల్ని చాలా తేటగా ఫరోకి బయలుపరిచాడు. ఒక అన్యుడైనటువంటి రాజుతో దేవుడు జరగబోవు సంగతులను బయలుపరిచినప్పుడు నీతో నాతో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏమి సంభవించబోతుందో దేవుడు బయలుపరచడా? తప్పకుండా బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఈలాగూ వ్రాయబడి ఉంది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అవును దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మనకి సకల విధములైన సంగతులను బయలుపరుస్తాడు. అది తన నామానికి మహిమ తెస్తుందంటే, అది మనకు క్షేమాభివృద్ధి కలుగచేస్తుందంటే
తప్పకుండా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనములో దేవుడు తన మనసులో అబ్రహాముని గురించి ఏమనుకున్నాడో తెలుసా? ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా? దేవుడు అనుకున్నాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎలాంటి శిక్ష, ఎలాంటి తీర్పుని నేను విధించబోతున్నానో నేను ఈ విషయాన్ని అబ్రహామునకు దాచుదునా? ఎంత మాత్రము నేను అలాగూ దాచలేను. అబ్రహాము నా యొక్క స్నేహితుడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి తన రహస్యాలు పంచుకున్నట్లుగా దేవుడు అబ్రహాముతో రహస్యాలు పంచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు కూడా దేవుని అడగండి. నా కుటుంబంలో, నా జీవితంలో, నా పిల్లల బ్రతుకులో, మా సంఘంలో, వ్యక్తుల జీవితాల్లో ఏమి సంభవించబోతుందో మా తండ్రి బయలుపరచుమని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు బయలుపరుస్తారు. బహుశా మీరు ఇలా అనుకోవచ్చు, భవిష్యత్ కాలపు సంగతులు నాకు దేవుడు బయలుపరచడానికి నేనేమంతా పెద్ద భక్తురాల్ని కాదు, భక్తుణ్ణి కాదు అని మీరు తలపోస్తుండొచ్చు. ఒక అన్యుడైన ఫరో రాజుతో దేవుడు మాట్లాడగలిగినప్పుడు మీతో ఎందుకు మాట్లాడు? ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. మీరు అడగండి, తప్పకుండా సకల సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. మా జీవితాల్లో నాయనా మీరు ఏమి చేయబోతున్నారో, ఏమి సంభవించనై ఉన్నాయో అవన్నీ మాకు తెలియచేయగలిగిన జ్ఞానవంతుడైన దేవుడు మీరు. నాయనా, మీ పాదాల దగ్గర మేము అడుగుచున్నాం, మాకు సకల సంగతులు తెలియచేయండి, వాటిని బయలుపరచండి. మేము ఎలా ప్రతిస్పందించాలో, ఏ విధమైన మార్గంలో నడుచుకోవాలో, ఏ విధమైన మార్గంలో నడుచుకోవాలో మాకు తెలియచేయండి. మీ నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.